అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా నాయక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకు వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, లీగ్ స్టేజెస్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. క్వాలిఫైయర్ 1 అయితే జరుగుతుంది. ప్లే ఆఫ్స్ లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్. ఫైనల్కి ఎవరు వెళ్తారు? ఆర్సీబీ ఫైనల్కి పోతుందా, జీటీ ఫైనల్కి పోతుందా? ఆర్సీబీ ఒకవేళ గెలిస్తే డైరెక్ట్ ఫైనల్కి పోతుంది. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ క్వాలిఫైయర్ 2 ఆడేసి మళ్ళీ ఏమన్నా ఫైనల్కి ఏమన్నా పోతుందా లేదా తెలీదు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరెవరు ఎలా ఉంది, ఆర్సీబీ బ్యాటింగ్ ఎలా ఉంది, జీటీ బ్యాటింగ్ ఎలా ఉంది, బౌలింగ్ ఎలా ఉంది అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఈ క్వాలిఫైయర్ 1లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లు అయితే ఆడాయి. 8లో 4 వాళ్ళు గెలిచారు, 4 ఆర్సీబీ గెలిచింది. ఈక్వల్గా గెలిచారు. ఈ సీజన్లో కూడా ఒక మ్యాచ్ జీటీ గెలిస్తే ఒక మ్యాచ్ ఆర్సీబీ అయితే గెలిచింది. దీంట్లో కూడా ఈక్వల్. అందుకే చెప్తా ఉండేది ఆర్సీబీ అన్నా గెలచ్చు, జీటీ అన్నా గెలచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీబీ గెలాలంటే ఏం చేయాలా? మెయిన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైయర్ 1లో గెలిచి ఫైనల్ అడుగు పెట్టాలంటే ఫస్ట్ పాయింట్ ఇది జరిగి తీరల్లా. ఇది ఏమన్నా మిస్ అయితే ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళదేమోనైతే డౌట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే జీటీ మామూలుగా టాస్ ఏమైనా గెలిస్తే ఫస్ట్ చేసింగ్ అయితే తీసుకోవాలా. ఎందుకంటే చేసింగ్ అయితే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు జీటీ ఓపెనర్స్ ఏ వస్తారు, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. ఫస్ట్ వీళ్ళిద్దరిని అవుట్ చేయాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఇదే. ఓపెనర్స్ని అవుట్ చెయ్యకపోతే, అంటే సాయి సుదర్శన్ తర్వాత శుభ్మన్ గిల్ వీళ్ళు చాలా అంటే చాలా డేంజర్. నిజం చెప్పాలంటే ఈ సీజన్ అంతా వీళ్ళు ముగ్గురు ఏ మ్యాచ్లో ఆడినారో ఆ మ్యాచ్ అంతా గుజరాత్ టైటన్స్ అయితే గెలిచింది. వీళ్ళిద్దరిని సాయి సుదర్శన్ తర్వాత శుభ్మాన్ గిల్ని ఆర్సీబీ బౌలర్స్ పవర్ ప్లేలో అవుట్ చెయ్యకపోతే ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ సాయి సుదర్శన్కి ఏమవుతుందో తెలీదు. ఆర్సీబీ అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది సాయి సుదర్శన్కి. చాలా అంటే చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఆర్సీబీ అంటే ఎక్కడ చూసి కొడతాడో తెలియదు, అద్దరిపోయే స్కోర్ అయితే కొడతాడు. ఆర్సీబీ అంటే ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చేస్తుంది సాయి సుదర్శన్కి. మెయిన్గా టాప్ 3 బ్యాటర్స్ని అయితే అవుట్ అయితే చేయాలా. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉండే బిగ్గెస్ట్ ఛాలెంజ్. వీళ్ళు ముగ్గురిని, బట్లర్ కూడా, వీళ్ళు ముగ్గురిని అవుట్ చేస్తే ఆర్సీబీ గెలిచిపోయినట్టే లెక్క. గుజరాత్ టైటన్స్లో వీళ్ళు ముగ్గురే మెయిన్. వీళ్ళని అవుట్ చేసి పారేస్తే ఇంకేమి టెన్షన్ అయితే ఉండదు. అవునా కదా? అంటే జీటీలో ఇంకా మిడిల్ ఆర్డర్లో వాళ్ళేం బాగా ఆడరా అంటే ఆడతారు, కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరు. ఎవరు? వాషింగ్టన్ సుందర్ కానీ, దాని తర్వాత రాహుల్ తెవాటియా కానీ, జాసన్ హోల్డర్ కానీ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేయరు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో అలా కాదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో అంటే ఓపెనర్స్ బాగా ఆడతారు. అవునా కదా? జోకబ్ బెతల్ అయితే ఆడాడు. ఇప్పుడు ఫిల్ సాల్ట్ కూడా ఈ మ్యాచ్ ఆడేది 90% డౌట్ అంట. ఆల్రెడీ రజత్ పటీదర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. డాక్టర్ కింద అబ్జర్వేషన్లో అయితే ఉన్నాడంట ఫిల్ సాల్ట్. అంటే ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ. ఇంకా ఫిట్గా ఉన్నాడు కానీ అబ్జర్వేషన్లో ఉన్నాడని రజత్ పటీదర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. కానీ ఓపెనర్స్ నుంచి మంచి స్కోర్ అయితే వస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. ఓపెనర్స్ నుంచి రాకపోయినా కూడా ఆర్సీబీలో మిడిల్ ఆర్డర్లో అంటే అద్దరిపోయే బ్యాటింగ్ ఆడే కేపబిలిటీ ఆర్సీబీ బ్యాటర్స్లో ఉంది, మిడిల్ ఆర్డర్లో కూడా. కానీ జీటీలో అలా కాదు. ఈ ముగ్గురే మెయిన్. వీళ్ళు ముగ్గురు అవుట్ చేస్తే నిజంగా ఆర్సీబీ అసలు 99% గెలిచిపోయినట్టే లెక్క. అవునా కదా? ఇంకోటి ఏమంటే బౌలింగ్ అయితే ఈక్వల్ క్యాపబిలిటీ అయితే ఉంది ఆర్సీబీ కానీ, దాని తర్వాత జీటీ కానీ. దాని తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి క్వాలిఫైయర్ 1లో అంటే అది ధర్మశాలలో క్వాలిఫైయర్ 1 అయితే జరుగుతుంది. క్వాలిఫైయర్ 1 అయితే ధర్మశాల జరుగుతుంది కాబట్టి ఆర్సీబీ ఆల్రెడీ ధర్మశాలలో ఆడింది కాబట్టి ఆ అడ్వాంటేజ్ అయితే ఆర్సీబీకి అయితే ఉంటుంది. ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుందని అంటే ధర్మశాల గురించి ఒక మంచి ఒపీనియన్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్కి, బౌలర్స్కి చాలా బాగా తెలుసు. కానీ ఇప్పటి వరకు ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ అయితే ధర్మశాలలో ఆడలేదు కాబట్టి ఈ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి బెనిఫిట్ అయితే అవుతుంది. నిజంగా టాస్ గెలిచే మాత్రం వాళ్ళు బ్యాటింగ్ అయితే తీసుకుంటారు. హై స్కోరింగ్ గేమ్ అయితే కావచ్చు. అంటే చేసింగ్ చేసేది చాలా ఈజీగా ఉంటుందని
బిగ్ న్యూస్ అయితే వస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే ఛాన్సు మనం చెప్పలేము. ఆర్సీబీనే గెలవచ్చు, లేకపోతే జీటీనే గెలవచ్చు, అవునా కదా. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆర్సీబీకి అడ్వాంటేజ్ ఎలా ఉంది, జీటీకి అడ్వాంటేజ్ ఎలా ఉంది. జీటీ ఎన్ని మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీని అన్ని మ్యాచ్లు గెలిచింది. కానీ మెయిన్ మ్యాటర్ ఏమంటే ఆర్సీబీ అయితే ఆల్రెడీ ధర్మశాలలో ఆడింది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్, అవునా కదా. ఈవెన్ బ్యాటింగ్ చూస్తే జీటీ బ్యాటింగ్ తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ చూస్తే ఆర్సీబీ బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. ఎప్పుడో జీటీ ఓపెనర్స్ని అవుట్ చేయకపోతే, పవర్ ప్లేలో ఓపెనర్స్ని అవుట్ చేయకపోతే ఆర్సీబీ భారీ మూల్యం అయితే చెల్లించుకుంటుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, అవునా కదా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జీటీ బౌలర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ స్ట్రాంగ్ అయితే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఆర్సీబీ డైరెక్ట్ గెలిచి ఫైనల్కి పోతుందా, లేకపోతే ఓడిపోయి క్వాలిఫైర్ టు గెలిచి మళ్ళీ ఏమైనా ఫైనల్కి పోతుందా చూద్దాం. ఇక దీని గురించి మీరేమో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బాయ్.